ఒక శీతాకాలం మంచు కురుస్తున్న రాత్రి అది. అందరూ కోటు, గ్లౌస్, స్కార్ఫ్స్ని వేసుకుని బయటికి వెడుతున్నారు. అందరూ తొందరలో ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్లాలన్న తొందరలో ఉన్నారు. కొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెడుతున్నారు. పిల్లలు దారిలో ఆడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు స్నో బాల్స్ విసురుకుంటున్నారు. నిజానికి స్నో ఆనందాన్ని వాళ్ళు పూర్తిగా అనుభవిస్తున్నారు. వాళ్ళ కేరింతలు అక్కడి వాతావరణంలో ప్రేమను నింపాయి. దారిలో ఒక అమ్మాయి ఉంది. ఆడుకుంటున్న పిల్లలకు వేరుగా ఉంది. ఈ అమ్మాయి కేవలం చూస్తోంది మిగతా పిల్లలు ఆడుకోవడాన్ని. ఆమె దగ్గర వేరే వాళ్ళలా హ్యాట్ లేదు. ఆమె దగ్గర బట్టలు కూడా లేవు. ఉన్నవి కాస్త చిరిగిపోయున్నాయి. ఇక ఆమె చెప్పులు కూడా ఆమెవి కాదు, చాలా పెద్దవి. ఆమె చేతిలో ఒక బాక్స్ ఉంది. ఆమె చలిలో వణికిపోతోంది. ఆమె చూడనే లేదు. ఒక కార్ ఆమె ఉన్న వైపు వస్తోంది. అమ్మాయి, రోడ్డు పక్కన నిల్చో, లేకపోతే యాక్సిడెంట్ అవద్దే. ఆ అమ్మాయి వెంటనే ఫుట్పాత్ వైపుకి పరిగెత్తింది. పరిగెత్తుతుండగా ఆమె చెప్పులు జారిపోయాయి. ఫుట్పాత్ పైకి వచ్చాక వెనక్కి చూస్తే ఒక పిల్లాడు ఆమె చెప్పుల్ని తీసుకుని పరిగెడుతున్నాడు. అయ్యో నా చెప్పులు! ఏ ఆగు! గట్టిగా అరిచింది. అతని వెనకాలే పరిగెత్తింది. అయితే ఆ పిల్లాడు త్వరగా పారిపోయాడు. మరో దారి లేక చెప్పులు లేకుండానే ఒక ఇంటి తలుపు దగ్గర నిలబడింది. ఆమె తన చేతిలో ఉన్న పెద్ద బాక్స్ని కింద పెట్టింది. మ్యాచెస్తో నిండిన డబ్బాల్ని చూస్తోంది. చలికి ఆమె కళ్ళు తడిగా అయిపోయాయి. ఈమె మా లిటిల్ మ్యాచ్ గర్ల్. అయితే ఆ రోజు ఒక్క మ్యాచ్ డబ్బాను కూడా అమ్మలేకపోయింది. ఆమె ఒక్క మ్యాచ్ డబ్బాని అయినా అమ్మితే ఇంటికి వెళ్ళి తల్లితో కలిసి వేడిగా అన్నం తినగలదు. అప్పుడే ఆమె అరవసాగింది. మాచిస్, మాచిస్, ఎవరైనా తీసుకోండి ఒక డబ్బా మాచిస్. ఎవరు కూడా ఆమె వైపు తల తిప్పి కూడా చూడలేదు. ఉన్న చోటే కూర్చుండిపోయింది. ఆమె వేళ్లు చలికి నొప్పెట్టసాగాయి. నొప్పిని ఓర్చుకోలేకపోతోంది. ఏదో ఒక రకంగా ఆమెకి వేడి కావాలి. ఆమె మ్యాచెస్ డబ్బా నుండి ఒక పుల్ల తీసింది. ఆమె వేళ్లు మొద్దుబారిపోయాయి. ఎంతో కష్టం మీద ఆమె పుల్లని పట్టుకుంది. పుల్లని గోడపై రుద్ది వెలిగించింది. ఆ చిన్న వెలుగు ఆమెని సంతోషపెట్టింది. పాపం ఆ పిల్ల అగ్గిపుల్లని 2 చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు వెచ్చదనం కలిగింది. మంటని చూసి ఆమె కలలోకి వెళ్ళిపోయింది. ఆమె తన మంటలో వెలుగుతున్న ఒక స్టోర్ని చూసింది. ఆమె ఒక పెద్ద స్టోక్ వద్ద అందమైన ఇంట్లో కూర్చుని ఉంది. ఆమె వెచ్చని స్వెటర్, ఉన్ని బూట్లు, తలపై వెచ్చని టోపీ పెట్టుకుని ఉంది. ఎంత వేడి అంటే ఆమెకి చెమటలు పట్టసాగాయి. ఉన్నట్టుండి మ్యాచెస్ పుల్ల ఆరిపోయింది. దాంతో ఆమె కల కూడా చెదిరిపోయింది. ఆమె వేళ్లు మళ్లీ చలికి నొప్పెట్టసాగాయి. ఆమె మరో పుల్ల వెలిగించింది. అదే సమయంలో చలిగాలి వీచింది. ఆమె గోడకి అడ్డం పెట్టి ఆ మంటని ఆరకుండా ఉండేలా ప్రయత్నించింది. మంటకి చేతిని కూడా అడ్డం పెట్టింది. దాన్ని ఆమె చూస్తున్నప్పుడు గోడ మాయమైపోయింది. అక్కడ ఒక గది కనిపించింది. ఒక తెల్లటి బట్టతో కప్పబడ్డ టేబుల్పై అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. పగటి వెలుగులో వెండిలా ఆ గది మెరిసిపోతోంది. ఆ టేబుల్పై చూడగానే అక్కడ మధ్యలో అందమైన రుచికరమైన ఒక గ్రిల్డ్ ముక్క కనిపించింది. ఆమె వెంటనే ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఆమె ఆకలి తీరిపోయింది. ఆమె మరో ముక్కని తీసుకోవాలనుకుంది. ఆమె తీసుకోబోయింది. అయితే తన చేతిలో ఉన్న మ్యాచెస్ పుల్ల త్వరగా ఆరిపోయింది. పాపం పిల్ల చెయ్యి కాలిపోయింది. ఆమె ఆ పుల్లని ఆర్పేసింది. ఆ పుల్లని విసిరేయగానే గోడ మళ్ళీ వచ్చేసింది. లిటిల్ మ్యాచ్ గర్ల్ ఇంకో పుల్లని వెలిగించింది.
ఈసారి ఆమెకి మరింత పెద్ద కల కనిపించింది. ఒక అందమైన చోట పెద్ద చందమామతో పాటు ఒక చెట్టు కింద తెల్లటి బట్టలతో కూర్చుని ఉంది. రాత్రి సమయం, కానీ చలి లేదు. ఆమె నక్షత్రాల్ని చూస్తూ సంతోషపడుతోంది. ఆమె ఎప్పుడూ ఇంత విశాలమైన ఆకాశాన్ని, మెరిసే నక్షత్రాలని చూడలేదు. అప్పుడే ఆమెకి ఒక తోక తెగిన నక్షత్రం కనిపించింది. మనసులో అనుకుంది, ఇంకోటి ఎగిరిపోయింది అని. ఆకాశం వైపు ఆమె అమ్మమ్మ అలా చెబుతుండేది. సరిగ్గా అప్పుడే తన అమ్మమ్మని చూసింది. ఎప్పుడైనా నక్షత్రం తోక తెగితే అప్పుడు దాని స్థానాన్ని మరొకటి తీసుకుంటుంది. ఇలా చెప్పి ఆమె అమ్మమ్మ మాయమైపోయింది. లిటిల్ మ్యాచ్ గర్ల్ పిలవసాగింది. అమ్మమ్మ, ఆగు, వెళ్ళొద్దు, నేను మిమ్మల్ని చాలా మిస్ చేస్తాను. తన అమ్మమ్మని మరోసారి చూసేందుకు మ్యాచెస్ పుల్లని వెలిగించింది. చలికి ఎలా వణికిపోతోందో మర్చిపోయింది. మళ్ళీ తన కలని చూడసాగింది. అగ్గిపుల్లని వెలిగించిన ప్రతిసారి తన అమ్మమ్మని చూస్తున్నట్టుగా ఆమెకి అనిపించింది. ఆమె మరో అగ్గిపుల్లని వెలిగించింది. ఆమె చుట్టూ పట్టపగలంతా వెలుగు వచ్చింది. అమ్మమ్మ ఎంతో అందంగా కనిపించింది. ఆ అందమైన ముఖాన్ని చూస్తూ తన కష్టాలన్నీ మరిచిపోయింది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండు. అందుకే ఆమె చివరి అగ్గిపుల్లను కూడా వెలిగించింది. అమ్మమ్మ మళ్ళీ ఆమె ఎదురుగా వచ్చింది. తన చేతిలోకి లిటిల్ మ్యాచ్ గర్ల్ చేతిని కూడా అందుకుంది. ఇద్దరూ కలిసి ఆకాశంలో ఎగరసాగారు. లిటిల్ గర్ల్కు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చలి లేదు, ఆకలి లేదు. సరిగ్గా అదే సమయంలో మరో నక్షత్రం తోక తెగింది. ఉదయం రోడ్డుపై వెడుతున్న వారు గోడకు ఆనుకుని ఉన్న లిటిల్ గర్ల్ని చూశారు. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఆమె ముఖంపై చిరునవ్వు మాత్రం ఉంది. ఆమె చుట్టుపక్కల ఎన్నో ఆరిపోయిన అగ్గిపుల్లలు పడి ఉన్నాయి. ఆ పుల్లలే కాలి ఆమె జీవితంలో వెలుగుని నింపాయి. ఇలాంటి కలలు ఎవరూ చూడలేరు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది.
ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి. కింగ్ అనుకున్నాడు, ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. ముగ్గురు పరీలు చెప్పారు, ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డంలో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు, గాని తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు ముగ్గురు పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతిలో అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు, ఆమె మంచి కోసమని. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు, ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు.
100 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహల్ మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక 2 గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెడుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా ఆ స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ళ కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు. ఒకానొక కాలంలో ఒక భార్యాభర్తల జంట ఉండేది. వారికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. కొద్ది రోజుల్లో వారికి బిడ్డ పుట్టనున్నాడు. ఒకరోజు కిటికీ బయట ఆమెకి ఒక లెట్యూస్ గార్డెన్ కనిపించింది. అప్పటి నుండి ఆమెకి లెట్యూస్ తినాలన్న కోరిక కలిగింది. తెలీదు, నేనెప్పుడు లెట్యూస్ తింటాను. ఆమెకి ఆకలి తగ్గింది, ఆరోగ్యం కూడా పాడైంది. ఓ రోజున భర్తకి చాలా భయం వేసింది. అతను మాటిచ్చాడు, ఆమె కోసం గుప్పెడు లెట్యూస్ తెచ్చిస్తాను అని. నీవేం చింతించకు, నేను నీకోసం లెట్యూస్ తీసుకొస్తాను. కానీ నీకు తెలుసు కదా అది ఎంత ప్రమాదకరమైందని. ఆ ఇల్లు ఒక మంత్రగత్తెది. ఆ ఇంటికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలుండేవి. దానిపైకి ఎక్కాలన్న ఆలోచన కూడా చేయలేరు. శక్తినంతా ఉపయోగించి గోడపైకి ఎక్కాడు. గార్డెన్లోకి వెళ్ళాడు. గుప్పెడు లెట్యూస్ని తీసుకున్నాడు. అతని భార్య ఎంతో ఇష్టంగా లెట్యూస్ తింది. ఆరోగ్యము మెరుగైంది. కానీ గుప్పెడు లెట్యూస్తో ఆమె కోరిక తీరలేదు. మర్నాడు ఆమె భర్త మళ్ళీ ఆ గార్డెన్లోకి వెళ్ళాడు. అయితే ఈసారి ఆ మంత్రగత్త అక్కడే నిలబడింది. ఎంత ధైర్యమా నీకు? నా గార్డెన్లోకి వచ్చి నా లెట్యూస్ని దొంగిలిస్తావా? నా భార్య గర్భిణిగా ఉంది, ప్లీజ్. నన్ను అడిగి ఉండవలసింది కదా. నా భార్య గర్భిణిగా ఉంది, ఆమెకు మీ లెట్యూస్ అంటే చాలా ఇష్టం. క్షమించాలా? నిన్ను శిక్షించాలి. నా భార్య లెట్యూస్ తినకపోతే ఆమె ఆరోగ్యం చెడిపోతుంది. దానివలన కడుపులో బిడ్డకి ఇబ్బంది అవుతుంది. అయితే ఒక బేరం పెట్టుకుందామా? నీకు ఎన్ని లెట్యూస్ కావాలో అన్నీ తీసుకెళ్ళు.
అయితే ఒక షరతు, నీకు బిడ్డ పుట్టగానే నాకు ఇచ్చేసేయాలి. భయంతో అతను సరే అన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆడపిల్ల పుట్టింది. మంత్రగత్తె వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆమె బిడ్డకు రాపుంజల్ అని పేరు పెట్టింది. ఎందుకంటే లెట్యూస్ ఆమె తల్లి తినేది కదా, అందుకని పేరు కూడా అదే. ఆ మంత్రకత్తె రాపుంజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. 16 ఏళ్ల వయసు రాగానే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇల్లు అడవి మధ్యలో ఎంతో ఎత్తైన భవనంలో ఉంది. ఇక ఆ భవంతికి మెట్లు కూడా లేవు. పైన ఒక్క కిటికీ మాత్రమే ఉంది. మంత్రకత్తె ఆ అందగత్తె జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. ఆమెని కలవడానికి వచ్చినప్పుడు కింద నుండి పిలిచేది, రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడేయి, మీ అమ్మని. కిటికీ నుండి తన బంగారం వంటి జుట్టుని కిందకి పడేసేది. దాన్ని పట్టుకుని ఆ మంత్రగత్తె పైకి ఎక్కేది. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు అడవికి ఒక రాజు వచ్చాడు వేట కోసం. అతను ఒక అందమైన గొంతుని విన్నాడు పాట పాడుతూ ఉంటే. ఇంత తీయని గొంతు. అలా అనుకుని ఆ గొంతు వస్తున్న వైపు వెళ్ళాడు. రాపుంజల్ భవంతి వద్దకు వచ్చాక అతను కుడివైపు చూశాడు, ఎడంవైపు ఎక్కడా మెట్లు కనిపించలేదు. ఆ గొంతు అతన్ని ప్రతిరోజు అక్కడికి వచ్చేలా చేసింది. కానీ పైకి ఎక్కడమే వీలు కాలేదు. ఓ రోజు భవంతి వైపు వెడుతుండగా కింద మంత్రగత్తె కనిపించింది. రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడేయి, మీ అమ్మని. కిటికీపై నుండి తన బంగారం లాంటి జుట్టుని కింద పడేసింది. దాని సాయంతో ఆ మంత్రగత్తె పైకెక్కసాగింది. మర్నాడు ఉదయం కాగానే ప్రిన్స్ అక్కడికి వచ్చాడు. గొంతు మార్చి అరిచాడు, రపంజెల్, రపంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, మీ అమ్మని. తన తల్లిని కాకుండా మొదటిసారి మరో మనిషిని చూసింది. రాపుంజల్ కొద్దిగా భయపడింది. నువ్వు అమ్మవి కాదు కదా, ఇక్కడికి ఎందుకొచ్చావు? భయపడాల్సిన అవసరమే లేదు. నీ పాట విని నీ గొంతుతో ప్రేమలో పడ్డాను. ఈ గొంతెవరిదో అని తెలుసుకుందామని వచ్చాను, అంతే. రాపుంజల్కు రాజు చెప్పింది నచ్చింది. ఇప్పుడు భయం కూడా వేయలేదు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. మంత్రగత్తెకి ఏమీ తెలీదు. ఓ రోజున ప్రిన్స్ రాపుంజల్ని పెళ్లి చేసుకోమని కోరాడు. రాపుంజల్ కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ రాపుంజల్కి కిందకి వెళ్లే మార్గమే కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ ఒక గుడ్డ ముక్కని తెచ్చేవాడు. రాపుంజల్ వాటిని కలిపి ఒక తాడుని చేసింది.
అయితే రాపుంజల్ ఒక తప్పు చేసింది. ఆమె నోటి నుండి ఒక మాట వచ్చేసింది. అమ్మా, నీకంటే వేగంగా ప్రిన్స్ ఎక్కుతాడు. ప్రిన్స్ ప్రిన్స్ ఎవరు? మంత్రకత్తెకు అర్థమయ్యింది ఏదో జరుగుతోందని. ఆమె అరిచింది. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను బయట ప్రపంచం నుండి కాపాడాలనుకున్నాను. కోపంతో మంత్రకత్త రాపుంజల్ జుట్టుని కత్తిరించేసింది. ఆమెని దూరంగా ఉన్న ఎడారికి పంపేసింది. ఆ రాత్రి మంత్రగత్తె ప్రిన్స్ కోసం ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ప్రిన్స్ గొంతు వినిపించింది. రపుంజెల్, రపుంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయ్, నేను ప్రిన్స్ని. మంత్రకత్తె రాపుంజల్ జుట్టుని కిందకి వేసింది. పైన ఎవరు ఉన్నది తెలుసుకోకుండానే రాజు పైకెక్కాడు. అక్కడ రాపుంజల్ కాదు, మంత్రగత్తె ఉంది. అతనికి అర్థమైంది ఏదో జరిగిందని. మంత్రగత్తె అతని వైపు రాసాగింది. ప్రిన్స్ కంగారులో పడిపోయాడు. కింద మొక్కలున్నాయి. కింద కొన్ని మొక్కలున్నాయి. దాంతో అతనికి ఏమీ కాలేదు. కానీ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఏమీ చూడలేకపోతున్నాడు. కనిపించకపోవడం వల్ల రాజు అడవిలో తిరుగుతున్నాడు, రాపుంజల్ని వెతుకుతూ. దారిలో పళ్ళు కూడా దొరికాయి. కోసుకుని తినేశాడు. నడుస్తూ నడుస్తూ ఎంత దూరం వచ్చారంటే ఎడారిని చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో జరిగింది. ఒక మధురమైన గొంతు వినిపించింది. ఆ గొంతుని అతను గుర్తుపడతాడు. ఆ గొంతు వస్తున్న వైపుకి వెళ్ళసాగాడు అరుస్తూ. రపుంజెల్, రపుంజెల్. రాపుంజల్ ప్రిన్స్ గొంతుని గుర్తుపట్టింది. ప్రిన్స్ అతని దగ్గరగా పరిగెత్తింది. ఇద్దరూ చాలా సంతోషించారు. కలవగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆమె ఏడవసాగింది. రాపుంజల్ కన్నీళ్లు ప్రిన్స్ కళ్ళపై పడ్డాయి. ఉన్నట్టుండి ఒక అద్భుతం జరిగింది. ప్రిన్స్ కళ్ళు తెరిచి చూడగలిగాడు. ఇది చూసి రాపుంజల్ చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి ప్రిన్స్ కింగ్డమ్కి చేరుకున్నారు. అక్కడ ప్రజలు స్వాగతించారు. ఇద్దరూ సంతోషంగా జీవించారు. ఒకానొకప్పటి మాట ఇది. ఎంతో దూరంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఇరుగు పొరుగువారు. వాళ్ళ పేర్లు కే ఇంకా గ్రెడ. కే గ్రెడాలు ఒక్కొక్క రోజు మొక్కని తమ తోటలో నాటారు. తమ ప్రేమకు గుర్తుగా నాటారు. ఆ రోజెస్ తమతో పాటు పెరుగుతాయి.
శీతాకాలం వచ్చేసింది. అన్ని వైపులా మంచు కురుస్తోంది. అదే సమయంలో నాన్నమ్మ నుండి భలే కథలు వినే అవకాశం వచ్చింది. ఈ చలి మంచు ఎక్కడి నుండి వస్తాయి? ఎంతో దూరం నుండి. నాన్నమ్మ ఇలా చెప్పి తన కథని మొదలుపెట్టింది. ఒక దేశం ఉండేది. అన్ని వైపులా మంచే మంచు. అక్కడి రాణి ఒక్కతే ఉండేది తన ఐస్ క్యాసల్లో. దానిని ఆమె స్వయంగా కట్టుకుంది. ఆ స్నో క్వీన్ ఎంతో అందంగా ఉండేది, శుభ్రంగా ఉండేది, అచ్చు మంచులాగానే. అయితే స్నో క్వీన్ ఎంతో దుష్టురాలు. ఆమె ఐస్ క్యాసల్లో ఎన్నో రహస్యాల్ని దాచి ఉంచింది. తన ఐస్ మిర్రర్ కూడా ఒక మాయగల మిర్రర్. దీనిలో నుండి ఆమె ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుందో అన్నీ చూడగలిగేది. అప్పుడు గ్రెడాకు స్నో క్వీన్ తనని కిటికీలో నుండి చూస్తోందని అనిపించింది. కే నానమ్మ చూడు, స్నో క్వీన్ కిటికీ దగ్గర. చలితో బాధపడుతూ ఏదో పిల్లై ఉంటుందిలే. నానమ్మ, స్నో క్వీన్ ఇక్కడికి రాగలదా? అది రాని వెంటనే దాన్ని చిమ్నీలో వేసేస్తా. మొత్తం కారి నీళ్ళైపోతుంది వాటర్ క్వీన్. తన ఐసీ మిర్రర్లో స్నో క్వీన్ చూసింది. వీడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది. నువ్వు నన్ను చిమ్నీలో వేస్తావా? వాటర్ క్వీన్ గా చేస్తావా? నైస్ స్పార్కిల్స్, వెళ్ళండి. నా శక్తితో వాడిని వెతకండి. వాడి గుండె, కళ్ళు నాకు కావాలి. అతని చూపులో పూర్తిగా చెడుని నింపేసేయి. మనసు నిండా ఉన్న ప్రేమని తీసి పడేయి. నెమ్మదిగా మంచు తుఫాను గ్రెడా ఇంటివైపుకు వేగాన్ని అందుకుంది. ఐస్ పాకిల్స్ ఆ వైపే వెడుతున్నాయి. బయట ఏం జరుగుతుందో చూడటానికి కే కిటికీ తెరిచింది. కానీ ఆలస్యం అయిపోయింది. ఓ, నా కళ్ళల్లో ఏదో కుచ్చింది. అయ్యో, నా హృదయంలో కూడా కుచ్చింది. అప్పుడే ఐస్ పాకిల్స్ స్నో క్వీన్ పనిని ముగించాయి. అతని కళ్ళకు, గుండెకు గాయం కలిగింది. ఇక కే మారిపోయాడు. గ్రెడా అడిగింది ఏమైంది అని, కానీ జవాబుగా అరిచాడు. ఏమీ కాలేదు, బాగానే ఉన్నా, బాధ పెట్టకు నన్ను. ఇదే మొదటిసారి కే అరిచి మాట్లాడింది. గ్రేడా కూడా తెలియలేదు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అన్నది. కే గ్రేడాతో బాధించేలాగా మాట్లాడుతున్నాడు. తన స్లే తీస్తున్నప్పుడు కూడా గ్రేడా అడిగింది ఎక్కడికి వెడుతున్నావని. మళ్ళీ గట్టిగా మరిచి మాట్లాడాడు. స్లేపై కూర్చుని వెళ్ళిపోయాడు. గ్రేడా అతన్ని చేరుకోలేకపోయింది. అకస్మాత్తుగా అతని ఎదురుగా స్నో క్వీన్ వచ్చింది. గ్రేడా ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే అతను మాయమైపోయాడు. స్నో క్వీన్ అతన్ని తన ఐస్ క్యాసల్కి తీసుకెడుతోంది. గ్రేడా కిటికీలో నుండి అతని కోసం ఎదురు చూస్తోంది. రోజులు, నెలలు గడిచిపోయాయి. శీతాకాలం కూడా వెళ్ళిపోయింది. కానీ కే రాలేదు. ఏదైనా చెయ్యాలని గ్రేడా తన మిత్రుని వెతుకుతూ బయలుదేరింది. నాన్నమ్మ ఇచ్చిన అద్దం తీసుకుని బయలుదేరింది. ధైర్యవంతురాలైన గ్రేడా దారిలో అందర్నీ అడిగింది వారెవరైనా కేని చూశారా అని. నడుస్తూ వెడుతూ ఒక నదిని చేరుకుంది. చుట్టుపక్కల ఎవరూ ఆమెకు కనిపించలేదు కే గురించి చెప్పడానికి. ఆమె నదిని అడిగింది, కానీ ఏ జవాబు రాలేదు. అంతలో సింక్రో వచ్చింది. అదంది, చెరువు దగ్గర ఉంది నీకోసం సమాధానం, కానేదో బహుమతి ఇవ్వాలి కదా. గ్రెడా తన ఫేవరెట్ నెక్లెస్ తీసి ఈ నదికి గిఫ్ట్గా ఇచ్చేసింది. అప్పుడే ఏదో వింత జరిగింది.
ఒక బోటు వచ్చింది. గ్రెడా అనుకుంది నదికి తన గిఫ్ట్ నచ్చిందని, దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందని. ఆమె ఎక్కగానే బోట్ దానంతట అదే నడిచింది. బోటు నది ఒడ్డున ఆగింది. అక్కడ ఒక సీక్రెట్ గార్డెన్ ఉంది. అందులో పూలున్నాయి. రంగురంగులతో ఎంతో అందమైన గార్డెన్ అది. ఆమె అంతకు ముందెప్పుడూ చూడలేదు. అయితే ఏదో తేడా ఉంది. ఈ పూలలో సువాసన లేదు. గార్డెన్కి మరోవైపు నుండి ఒక మహిళ ఆమె వైపు వస్తోంది. ఆమె గార్డెన్ ఓనర్. ఎలా ఉన్నావు చిట్టి పాప? నవ్వుతూ అడిగింది. ఉన్నట్టుండి అనిపించింది ఆ గార్డెన్లో పూలకు సువాసన మళ్ళీ వచ్చింది అని. ఐమ్ సారీ, నేను మీ పర్మిషన్ లేకుండా వచ్చేసా. మరేం పర్వాలేదు తల్లి, నువ్వు రావడం మంచిదే అయింది. ఎన్నో ఏళ్లుగా నా గార్డెన్కి ఎవ్వరూ రాలేదు. నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? గ్రెడా చెప్పింది తన మిత్రుడు కేని వెతుకుతున్నానని. అయితే ఆమె చెప్పింది గ్రెడా రాకముందు ఎన్నో ఏళ్ల నుండి ఎవరినీ చూడలేదని. అలా అయితే నేను వెనక్కి ఇప్పుడే వెళ్ళిపోవాలి. నేను కేని త్వరగా పట్టుకోవాలి. ఫ్లవర్ లేడీ ఆమె వెళ్ళడం ఇష్టపడలేదు. అందువల్ల ఒక అబద్ధం చెప్పింది. ఏం పేరు చెప్పావు? బహుశా నేను అతను చూశాననుకుంటా. గ్రెడా అంతా చెప్పింది. ఫ్లవర్ లేడీ స్నో క్వీన్ అన్న మాట వినగానే గట్టిగా అరిచింది. స్నో క్వీన్? దాని పేరు కూడా చెప్పకు. ఆమె వల్లే నా పూల సువాసన కాస్త పోయింది. ఉన్నట్టుండి ఆమెకు గ్రెడాకు జడ వేయాలని అనుకుంది. గ్రెడాకు తెలియలేదు ఆమె ఎందుకంతా పట్టుపట్టిందో. గ్రెడాకు తెలియలేదు ఆ దువ్వెనలో జాదూ ఉందని. ఆ దువ్వెన వల్ల గ్రెడా అంతా మర్చిపోయింది. కేవలం సంతోషాలే గుర్తున్నాయి. ఫ్లవర్ లేడీ చెడ్డది కాదు. ఆమె మంచి ఉద్దేశంతోనే చేసింది. నిద్ర నుండి లేవగానే గ్రెడాకు ఏమీ గుర్తులేదు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఏమీ గుర్తులేదు. ఆమెకి 2 గులాబీలు కనిపించాయి ఫ్లవర్ ఉమెన్ చేతుల్లో. అంతే, ఏదో గుర్తుకు రాసాగింది. ప్రేమ ఎదుట ఎలాంటి మాయలు చెల్లవు. ఆమెకి తెలియలేదు ఎంతసేపు అక్కడి నుండి నిద్రపోయిందో. అయితే ఆమెకు అన్నీ గుర్తొచ్చాయి. ఆమె మళ్ళీ నదివైపుకు వెళ్ళింది. బోట్ అక్కడే ఉంది, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అప్పుడే ఒక క్రో ఆమె వద్దకు వచ్చింది. అది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. గ్రెడా దాని వెనకాలే వెళ్ళింది. ఆమె చేరుకుంది ఐసీసీ వద్దకు. అక్కడ ఉన్న పైరేట్ షిప్ పై క్రో కూర్చుండిపోయింది. గ్రెడా నెమ్మదిగా ఆ షిప్ ని చేరుకుంది. అంటే ఈ షిప్ లో స్నో క్వీన్ క్యాసల్ ని చేరుకుంటానా? ఉన్నట్టుండి కొంతమంది పైరేట్స్ అక్కడికి వచ్చారు. వారిలో ఒక పైరేట్ గ్రెడాతో మాట్లాడాడు. మేం వెడుతున్న చోటుకే నువ్వు రావాలి. ఇక మేము ఎక్కడికి వెళ్ళం మరి. అదే సమయంలో స్నో క్వీన్ కే తన గతాన్ని మర్చిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా వరకు మర్చిపోయాడు, కానీ గ్రెడా ఆలోచనలు అలా లేవు. త్వరలోనే నీ మనసును కూడా చల్లగా చేసేస్తా. ఇక ఏమీ గుర్తుండదు నీకు. పైరెట్ గ్రెడా నుండి కే గురించిన కథను తెలుసుకున్నాక అతను చెప్పాడు మర్చిపోమ్మని. ఎందుకంటే అతను తప్పించుకోవడం ఇంపాసిబుల్. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నేను అతన్ని వెతికి తీరాలి. పైరెట్ గర్ల్కి ఈ మొండి పట్టు నచ్చలేదు. ఆమె తనతోనే ఉండిపోవాలని కోరుకుంటోంది తన ఫ్రెండ్గా. కానీ గ్రెడా మొండి పట్టు కలది. నేను వాడిని కాపాడుతాను. ఆమెకి మిత్రులు ఎవరూ లేరు.
అందువల్ల పైరెట్ గర్ల్కి మొండితనం బాగా నచ్చింది. ఆమెకి తోడుగా ఉండిపోయింది. మర్నాడు ఆమె కోసం ఒక రెయిన్డియర్ తెచ్చింది. ఇది పోరస్ కింగ్డంలో ఫాస్టెస్ట్ రెయిన్డియర్. ఇది గ్రెడాకు దారి చూపుతుంది. ప్రామిస్ నువ్వు ఆ స్నో క్వీన్ని పట్టుకుంటానని, నా చెప్పును కూడా కాపాడుతానని. ప్రామిస్, నేను తప్పకుండా వెనక్కి వస్తాను. గ్రెడా రెయిన్డియర్పై వెడుతోంది. ముందు ఆమె తెలుసుకోవాలి స్నో క్వీన్ని ఓడించేది ఎలా అన్నది. రెయిన్డియర్ ఆమెకి ఇది కూడా చెప్పాలి. చాలా దూరం వెళ్ళాక ఆమె నార్త్ పోల్ని చేరుకుంది. అక్కడ ఆమెకి ఒక ఓల్డ్ మ్యాన్ దొరికాడు. అయితే నీవా అద్దాన్ని పలగొట్టావు కదా ఆ? గ్రెడాకి అర్థం కాలేదు అతనికి మిర్రర్ గురించి ఎలా తెలిసిందో. అయితే ఆమెకి తెలిసింది తను సరైన చోటికే వచ్చిందని. ఆమె అతనికి మిర్రర్ని చూపింది. నేను స్నో క్వీన్ని దీంతో ఓడించగలనా? ఇదైతే మంత్రపు అద్దం. దీంట్లో నిజమే కనిపిస్తుంది. నిజం మాత్రమే. ఎక్కడ నిజం దాగున్నా ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రేమని మించిన స్ట్రాంగ్ మరొకటి లేదు. అందువల్ల అసలైన శక్తి మనందరిలోనూ ఉంది, ప్రేమ శక్తి. ఇదే కాకుండా గ్రెడాకు తెలిసింది స్నో క్వీన్ ఎవరన్నది. ఒకవేళ ఇది నిజాన్ని చూపితే ఆమెను ఓడించగలదు కూడా. ఎందుకంటే మునుపు కూడా స్నో క్వీన్ చాలా మంచి పిల్ల, ప్రేమతో నిండి ఉండేది. ఎక్కడ తాకినా పూలు పూస్తుండేవి. ఆమె నవ్వులో సూర్యుని కాంతి ఉండేది. ఆమె ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె పేరు లైలా. అయితే అందరూ అనుకునేవారు ఆమె మంత్రగత్తె అని. అందువల్ల ఆమెతో ఎవరూ ఆడేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఒంటరితనం ఆమె సంతోషాల్ని తీసేసుకుంది. ఆమెకు తన చుట్టుపక్కల అందరి పట్ల ద్వేషం ఏర్పడింది. ఒకరోజు ఓ విష్ కోరుకుంది. నన్నెవరు బాధపడతారో వాళ్ళు ఐస్ అయిపోవాలి. తర్వాత తన ఐస్ క్యాసెల్ని నిర్మించింది. అందరికీ దూరంగా, ఒంటరిగా, సంతోషాలకు దూరంగా గ్రెడా స్నో క్యాసెల్ని చేరుకుంది. అక్కడ ఆమె కేని చూసింది. ఐస్ స్కల్ప్చర్ని తయారు చేస్తున్నాడు. చివరికి నువ్వు దొరికిపోయావు. నువ్వు నన్ను మర్చిపోయావా? నేను గ్రెడా. కే గ్రెడా వైపు చూశాడు, కానీ గుర్తుపట్టలేదు. నన్ను బాధించే వారందరి మనసు కూడా ఐస్గా అయిపోవాలి. గ్రెడా ఆమె మాటల్ని లెక్క చేయలేదు. వదిలేయ్, వాడు నా సొంతం. నేను నిన్ను కూడా ఐస్ చేసేస్తాను. నువ్వు అలా చెయ్యొద్దు. ఐ లవ్ యూ. అతనికి గుర్తొచ్చేసింది. గ్రేడా, నాకు గుర్తుకొచ్చింది. కోపంతో స్నో క్వీన్ తన వాన్ని వేగంగా తిప్పింది. అందులోంచి వచ్చింది ప్రమాదకరమైన కర్స్ ఆఫ్ ఐస్. అప్పుడు గ్రెడా తన మిర్రర్ని తీసింది. ఆ కర్స్ దాన్ని తాకి మాయమైపోయింది. స్నో క్వీన్ గ్రెడా మిర్రర్లో చూసింది. ఆమెకి ఏదో వింతగా కనిపించింది. ఎందుకంటే ఆమెకి అందులో తన లైలా ముఖం కనిపించింది. ఉన్నట్టుండి స్నో క్వీన్ తన అందమైన రూపంలోకి మారిపోయింది. ఆమె లైలాగా మారిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెవరన్నది నాకు తెలిసింది. మళ్ళీ స్వేచ్ఛగా అయిపోయాను. బాయ్ బాయ్. కే గ్రెడా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇప్పుడు వారు ఎప్పటిలాగా కలిసి ఉంటారు, కలిసి పెద్దవుతారు. వారి పెరటిలో ఉన్న రోజెస్ లాగా. ఒక సంతోషకరమైన రోజున ఆలిస్ తన అక్కతో కలిసి పిక్నిక్కి వెళ్ళింది. అక్క తన పుస్తకం చదువుకుంటోంది. మన ఆలిస్ బోర్ అవుతోంది.
అప్పుడే ఒక తెల్లటి కుందేలు అక్కడి నుండి వెళ్ళింది. ఆ కుందేలు తనలో తాను మాట్లాడుకుంటోంది. ఆలిస్కి విచిత్రంగా అనిపించింది. కుందేలు పాకెట్లో నుంచి ఒక వాచీని తీసి చెప్పింది. అయ్యయ్యో, ఇంత లేట్ అయిపోయానే. ఆలిస్ ఆశ్చర్యంతో అంతా చూస్తోంది. ఆమెకి విషయం తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె కుందేలు వెనకాలే వెళ్ళింది. కుందేలు ఒక చెట్టు త్వరలోకి దూకేసింది. ఆలిస్ కూడా వెనకాలే దూకేసింది. లోపలికి జారి పడుతూనే ఉంది. ఏదో లోతైన బావిలోలాగా ఉంది. కిందకి, ఇంకా కిందకి. అలా కిందకి పడుతున్నప్పుడు ఆమెకి ఎన్నో వస్తువులు కనిపించాయి. ఫర్నిచర్, తినుబండారాలు, ఇంకెన్నో. మరో లోకంలోకి వెడుతున్నట్టుంది. చివరికి ఒక పరుపు పైకి వచ్చి పడింది. లేవగానే ఎదురుగా ఒక కారిడార్ కనిపించింది. పొడవుగా ఉంది. ఇక అతను నడవసాగింది. ఆమెకి ఎన్నో తలుపులు కనిపించాయి. అవన్నీ లాక్డ్గా ఉన్నాయి. ఉన్నట్టుండి కుందేలు మాయమైపోయింది. ఇప్పుడు ఆమెకి బాధగా ఉంది. బయటికి ఎలా వెళ్ళాలని. అప్పుడే ఆమెకి ఒక టేబుల్పై పెట్టి ఉన్న బంగారు తాళం కనిపించింది. ఆ తాళాన్ని ఆమె ప్రతి తలుపులోకి పెట్టింది. కానీ తాళం చాలా చిన్నదైపోయింది. ఇక్కడ అక్కడ చూశాక దానికి పరదా వెనకాల దాగి ఉన్న ఒక చిన్న తలుపు కనిపించింది. తాళం పెట్టగానే తలుపు కాస్త తెరుచుకుంది. తెరుస్తూనే ఆమె చూసింది ఒక అందమైన గార్డెన్. కానీ ఆలిస్ అందులోకి వెళ్ళలేకపోతోంది. ఎందుకంటే తలుపు చాలా చిన్నది. ఆమె లోపలికి వచ్చాక టేబుల్పై ఒక చిన్న బాటిల్ ఉంచబడింది. దానిపై డ్రింక్ మీ అని రాసుంది. ఆలిస్ గడగడమని దాన్ని తాగేసింది. ఆ జాదూ షర్బత్ని ఎంత తాగితే అంత చిన్నది అయిపోతోంది. ఆమె ఎంత చిన్నది అయిపోయిందంటే తలుపులో నుండి బయటికి వెళ్ళగలదు. కానీ ఆమె తాళం వైపు చూస్తే దాని ఎత్తుని అందుకోలేకపోయిందని తెలిసింది. ఆమె ఏడవసాగింది. అప్పుడే ఆ ఫ్లోర్లో ఓ కేక్ కనిపించింది. ఆ కేక్ పై రాసుంది ఈట్ మీ. ఆలిస్ ఆ కేక్ నుండి ఓ ముక్కను తీసుకుని తింది. తినగానే ఆమె మళ్ళీ పెద్దదైపోసాగింది. ఇప్పుడు తాళాన్ని తీసుకోగలదు, కానీ తలుపులోంచి ఎలా వెళ్ళగలదు? ఆలిస్ చాలా బాధపడింది. మళ్ళీ ఏడవసాగింది. ఎంత ఏడ్చిందంటే కన్నీళ్లతో నది ప్రవహించింది. అప్పుడు ఆ కుందేలు హడావిడిగా పరిగెత్తింది. ఆలిస్ పిలిచింది, సార్ సార్ ప్లీజ్ ఆగండి, హెల్ప్ చేయండి. కానీ అది వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి కూడా చూడనే లేదు. వెడుతుండగా ఆమెకి గ్లౌస్, ఫ్యాన్ పడిపోయాయి. ఆలిస్ ఆ సామాన్ని తీసుకుంది. హ్యాండ్ ఫ్యాన్ని విసిరుకోగానే ఆమె మళ్ళీ చిన్నది కాసాగింది. అప్పుడు ఆమె జారి తన కన్నీటి నదిలో పడిపోయింది. ఆలిస్తో పాటు ఎన్నో జంతువులు కూడా ఆ నదిలో కొట్టుకుపోతున్నారు. బయటికి రాగానే అందరూ తడిసిపోయిన్నారు. ఆలిస్కి మళ్ళీ ఆ కుందేలు కనిపించింది. కుందేలు కనిపించింది ఆలిస్ తన మెయిడ్ అని. కుందేలు తన ఇంటికి వెళ్ళి తన గ్లౌసు, హ్యాండ్ ఫ్యాన్ని తీసుకురామని చెప్పింది. ఆలిస్ అడవిలో ఉన్న కుందేలు ఇంటికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెకి హ్యాండ్ ఫ్యాన్, గ్లౌస్ కనిపించాయి. టేబుల్పై ఒక బాటిల్ కూడా కనిపించింది. ఆమె బాటిల్ తీసుకుని జాదూ షర్బత్ని పూర్తిగా తాగేసింది. ఆమె ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంట్లో కూడా కదలలేకపోతోంది. మరోవైపు కుందేలు ఆలిస్ కోసం ఎదురు చూస్తోంది.
ఆలిస్ అంటే భయపడ్డ జంతువులు ఇంటిపైకి రాళ్ళని విసరసాగారు. వాళ్ళు విసిరిన రాళ్ళు ఇంట్లో పడగానే అవి కేక్ అయిపోతున్నాయి. ఆలిస్ కేక్ తినగానే మళ్ళీ చిన్నగా అయిపోయింది. ఇంటి బయటికి రాగలిగింది. అయితే ఈసారి ఆమె మరీ చిన్నదైపోయింది. ఎంత చిన్నగా అంటే చెట్ల మధ్యలో కనిపించలేకపోతోంది. మళ్ళీ నార్మల్ సైజుకి ఎలా వస్తుంది? దానికి దూరంగా ఒక పప్పి కనిపించింది. దాన్ని పిలవడానికి చూసింది. అది దగ్గరికి రాగానే తెలిసింది తను ఎంత చిన్నగా ఉన్నది. కుక్క నుండి జాగ్రత్తగా తప్పించుకుంది. ఆమె పరిగెడుతూ ఒక మష్రూమ్ని ఢీకొట్టుకుంది. దానిపై ఒక బ్లూ క్యాటర్ పిల్లర్ కూర్చునుంది. ఆలిస్ దాన్ని అడిగింది, ఎలా నార్మల్ నేను కాగలను అని. క్యాటర్ పిల్లర్ నవ్వి చెప్పింది, మష్రూమ్ ఒకవైపు తింటే పెద్ద కాగలవు, రెండో వైపు తింటే చిన్న కాగలవు. ఆలిస్ ఒక చిన్న మష్రూమ్ ముక్కని తింది. ఎంత పెద్దగా అయిపోయిందంటే తన కాళ్ళు కనిపించడం లేదు. నార్మల్ కావడానికి మరోవైపు నుండి మష్రూమ్ని తింది. రెండు వైపుల నుండి కొద్ది కొద్దిగా తిని చివరికి తన నార్మల్ సైజుకు చేరుకుంది. రెండు వైపుల నుండి కొన్ని ముక్కల్ని చేతిలో ఉంచుకుంది. ముందుకు వెడుతుండగా దానికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. దాని లోపలికి వెళ్ళడానికి తను మళ్ళీ చిన్నగా కావాలి. మష్రూమ్ ముక్క తిని తను చిన్నగా అయింది. ఇంటి లోపలికి ఆలిస్ కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ డచెస్ తన పిల్లతో కలిసి నిలబడింది. అక్కడే ఒక లావు పిల్లి కూడా ఉంది. ఆలిస్ని చూసి నవ్వుతోంది. ఆలిస్ మొదటిసారిగా నవ్వుతున్న పిల్లిని చూసింది. ఆమె అడిగింది, మీ పిల్లి ఎందుకు నవ్వుతోంది? ఎందుకంటే ఇది చెషర్ క్యాట్, డచెస్ అంది. అంతలోకి పిల్లి మాయమైపోయింది. డచెస్ పిల్ల ఏడవసాగింది. ఆమె పిల్లని ఆలిస్కి అందించింది. దీనికి తినిపించు, ఇది నిద్రపోయే వరకు నేను క్వీన్తో కలిసి ట్రాఫీ ఆడడానికి వెళ్తున్నాను. ఆలిస్ పిల్లకి తినిపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ పిల్లి మళ్ళీ ప్రత్యక్షం అయింది. నవ్వుతూ చెప్పింది, అయితే నువ్వు మ్యాడ్ హ్యాటర్ని మరియు మాచ్ హెయిర్ని వెతకాలా? కొంచెం జాగ్రత్త, వాళ్ళు రకం. ఇలా చెప్పి పిల్లి మళ్ళీ మాయమైపోయింది. ఆలిస్ కోపంతో అరిచింది, ఇలా మళ్ళీ మళ్ళీ మాయం కావడం, ప్రత్యక్షం కావడం ఆపి. చెషర్ క్యాట్ మళ్ళీ వచ్చింది. సరే, నేను మెల్లిమెల్లిగా మాయమవుతాను. ముందుగా తోక మాయమైంది. పొట్ట ఇంకా కాళ్ళు, కేవలం ముఖం మిగిలి ఉంది. ఆలిస్ బయటికి వెళ్ళింది. ఆమెకి మార్చ్ హెయిర్ ఇల్లు దొరికింది. మార్చ్ హెయిర్ మ్యాడ్ హ్యాటర్తో కలిసి చాయ్ తాగుతున్నాడు. మార్చ్ హెయిర్ చెవుల మధ్య జుట్టు ఉంది. ఆలిస్కి తెలియలేదు ఎందుకు ఇదంతా అని. మ్యాడ్ హ్యాటర్ ఒక హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. ఒక ఎలుక టేబుల్పై హాయిగా నిద్రపోతోంది. ఆ ఇద్దరూ దాన్ని తలగడలాగా వాడుకుంటున్నారు. ఆలిస్ రావడంతో ఇద్దరూ అరిచారు, చోటు లేదు అని. ఇంత చోటు ఉంది కదా, మ్యాడ్ హ్యాటర్ ఆలిస్ని అడుగుతాడు. ఆ కాకి నీకు టేబుల్లా ఎందుకు అనిపిస్తాడో ఏమో. నువ్వు చెప్పు ఎందుకు? నాకు తెలియదు. ఆలిస్ వీళ్ళిద్దరి మాటలు, ప్రశ్నలకు కంగారు పడింది. ఇది అన్నిటికంటే చెత్త మీటింగ్లా ఉంది. ఆలిస్కి ఒక తలుపు కనిపించింది. ఒక చెట్టు తొర్రలో. లోపలికి రాగానే ఆమెకి ఒక బంగారు తాళం దొరికింది.
ఆ తాళంతో ఒక తలుపు తెరిచింది. గార్డెన్ది. గార్డెన్ చాలా అందంగా ఉంది. ఈ గార్డెన్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ది. అన్నీ వైట్ రోజెస్ పై రెడ్ పెయింట్ వేస్తున్నారు. వారంతా పేక ముక్కల్లాగా ఉన్నారు. ఆలిస్ అడిగింది, ఎందుకు పెయింట్ వేస్తున్నావో? అన్ని వైట్ రోజెస్ రెడ్ రోజెస్ గా. గార్డెనర్ చెప్పాడు, క్వీన్ కి రెడ్ రోజెస్ కావాలుండే, కానీ మేం పొరపాటున వైట్ రోజెస్ పెంచాం. క్వీన్ కి తెలిస్తే మా చావు అవుద్ది. అప్పుడే క్వీన్ ఆఫ్ హార్ట్స్ అక్కడికి వచ్చింది. ఆమె సిపాయిలు కూడా పేక ముక్కల్లాగానే ఉన్నారు. మొదటిసారి కనిపిస్తున్న ఆ అమ్మాయిని క్వీన్ ఆఫ్ హార్ట్స్ క్రాకీ ఆడడానికి పిలిచింది. ఆలిస్ అలాంటి క్రాకీ ఫీల్డ్ ని ఎప్పుడూ చూడలేదు. హెడ్ హాక్స్ బాల్ అయ్యాయి. ఫ్లామింగోస్ మెలిట్స్. గేమ్ మధ్యలో ఒకరిపై ఒకరు హార్ట్ హ్యాక్స్ ని గొడవ పడసాగారు. దీంతో క్వీన్ కి చాలా బాధగా అనిపించింది. ఆమె కోపంతో అరిచింది, ఆడుతున్న వాళ్ళందరి తలని తీసేయండి. వారు క్రాకీ పార్టీని క్యాన్సిల్ చేసేశారు. అప్పుడే ఒక గొంతు వినిపించింది. అందరూ కోర్టు వైపు వెళ్లారు. క్వీన్ కిచెన్ నుండి పాయిని దొంగిలించిన జాక్ ఆఫ్ హార్ట్స్ కోర్ట్ కేసుకి అది. క్వీన్ ప్రమాద సమయంలో జాక్ ఆఫ్ హార్ట్స్ ని పట్టుకోలేకపోయింది. మరి శిక్ష ఎలా వేస్తుంది? కుందేలు ఒక కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది. ఒక ఆదివారం జరిగిన సంఘటన. మా క్వీన్ ఆఫ్ హార్ట్స్ మా కోసం రుచికరమైన పైస్ తయారు చేసింది. మా జాక్ ఆఫ్ హార్ట్స్ వాటిని దొంగిలించాడు. రాజు గట్టిగా అరిచి చెప్పాడు. మొదలు సాక్షులను పిలవండి ఇక్కడ. మొదటి విట్నెస్ మ్యాడ్ హ్యాటర్ది. మ్యాడ్ హ్యాటర్ గురించి చెప్పగానే ఆలిస్ ఉన్నట్టుండి పెద్దగా కాసాగింది. కుందేలు విట్నెస్ బాక్సులోకి పిలిచారు. తన పేరు వినగానే ఆలిస్ లేచి నిలబడింది. ఆమె ఎంతగా పెద్దగా అయిందంటే ఆమె డ్రెస్ జ్యూరీ బెంచ్లో ఇరుక్కుపోయింది. కొంతమంది జ్యూరీ మెంబర్లు కూడా పడిపోయారు. క్వీన్ ఆలిస్కి ఇదంతా చెప్పమని చెప్పింది. కానీ నాకేమీ తెలీదు అని ఆలిస్ అంది. క్వీన్ అరిచింది, నీకు తెలీదా? దీని తలని కూడా నరికేయండి. మీ ఆర్డర్స్ ని నేనెందుకు పాటించాలి? మీరు నా క్వీన్ కాదు. నాపై మీకు ఎలాంటి అధికారమూ లేదు. ఆలిస్ ఇలా చెప్పగానే క్వీన్, కింగ్ మొత్తం పేక ముక్కలన్నీ ఆలిస్ వైపుకి ఎగరసాగాయి. ఆలిస్ వాటిని పట్టుకోవాలని చూసింది. కానీ అవన్నీ ఆలిస్ని సునామీలాగా చుట్టుముట్టాయి. ఆమెని కూడా తమతో పాటు లాక్కెళ్ళాయి. తిరిగి తిరిగి ఆలిస్ పేక ముక్కలతో పాటు చేరుకుంది పూల మధ్యలో, ఆకుల మధ్యలోకి. అదే గార్డెన్లో ఆమె అక్క ఆమెని పిలిచింది. ఆలిస్, ఇంక చాలు, లే. ఆమె లేవగానే ఆమెకు అర్థమైంది ఇదంతా ఒక కళ అని. అరేరే, ఇదంతా కళ? భలే కళ. అక్క, నేను చెప్పనా నా కళని? ఒక కుందేలు జాకెట్ వేసుకుంది. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కానీ ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు.
ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా. నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకొని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ
తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్ళంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు. ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. ఒకానొక కాలం మాట ఇది. పెళ్ళైన ఒక జంట ఉండేవారు. వాళ్ళకి పిల్లలు కావాలి, కానీ అది వారికి సాధ్యం కావడం లేదు. ఒకరోజు అతని భార్య ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళింది. తనకి ఒక బిడ్డ కావాలని చెప్పింది.
బాధపడకు తల్లి, కోరిక ఉన్న చోట మార్గం ఉండకపోదు. ఈ విత్తనం తీసుకెళ్ళి ఒక చిన్న కుండలో పాతు. ఇంకా ఏం జరుగుతుందో చూడు, నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అతని భార్య ఎంతో సంతోషించింది. ఆమె ఆనందంగా ధన్యవాదాలు చెప్పింది. బదులుగా ఆమె మంత్రిగత్తకు కొంత డబ్బిచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళింది. ఆ విత్తనాన్ని తొట్టెలో పాతింది. ఒక నమ్మకంతో ఆమె తొట్టె వద్దే కూర్చుని ఉండేది. కొద్ది కాలానికి అది పెద్ద టులిప్ వంటి పువ్వుల మొక్కపై వికసించింది. వెంటనే భార్య మనసులో అనుకుంది, ఎంత అందమైన పువ్వు! ముగ్గలా మూసుకుని ఉన్న పువ్వు రెక్కలపై చేత్తో తాకింది. తాకగానే రెక్కలు విచ్చుకోసాగాయి. వాటి మధ్యలో ఒక చిన్న పిల్ల కూర్చుని ఉండటం కనిపించింది. ఆశ్చర్యపోతూ భార్య ఆ చిన్నపిల్లని తన ఒడిలోకి తీసుకుంది. ఎంత చిన్నపిల్లవో నువ్వు! నీకు తంబలీనా అని పేరు పెడతాను. ఆమె తంబ్లీనాకు ఉయ్యాల వాల్నట్ షెల్తో, ఊదా ఆకులతో ఇంకా గులాబీ రెక్కలతో పరుపు దుప్పటిని తయారు చేసింది. తంబలీనా ఎంతో సులువుగా తన కొత్త జీవితాన్ని సులువుగా సాగేలా చేసుకుంది. రాత్రి ఆమె తన కోసం తయారు చేయబడ్డ మంచంపై పడుకుంటుంది. ఇక పగలు ఆమె టేబుల్ వద్ద ఆడుకుంటోంది, పాటలు పాడుకుంటోంది. ఒక రాత్రి తంబలీనా తన బెడ్పై పడుకుని ఉన్నప్పుడు ఒక అసహ్యమైన కప్ప కిటికీ వద్దకు వచ్చి కూర్చుంది. అది ఒక చిన్న పిల్ల వాల్నట్ షెల్పై పడుకుని ఉండడం చూసింది. రెబెట్, ఓ నువ్వు ఎంత చిన్న ఇంకా అందమైన పిల్లవి. నువ్వు నా కొడుక్కి ఒక మంచి స్నేహితురాలివి కాగలవు. ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా ఆ కప్ప వాల్నట్ షెల్ని కిటికీ నుండి ఎగిరి గెంతి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంటి దగ్గరగా ఒక తడి ప్రదేశం ఉంది. అందులోనే ఈ అసహ్యమైన కప్ప ఇంకా దాని కొడుకు ఇల్లు ఉంది. ఆ కప్ప కొడుకు కూడా కప్ప ఎంత అసహ్యంగా ఉందో అంతే అసహ్యంగా ఉంటాడు. వాళ్ళని చిన్నపిల్ల చూడగానే గట్టిగా ఏడవసాగింది. అరవడం ఆపు, చిన్నపిల్ల లేచిపోతుంది. ఒకవేళ తన నిద్ర లేచిపోతే ఇక్కడి నుంచి పారిపోతుంది. రెబెట్, తండ్రి ఇంకా పిల్లాడు కలిసి పిల్ల కోసం ఒక చోటుని ఏర్పరిచి అక్కడికి ఉంచారు. వాళ్ళిద్దరికీ గొప్ప ఆలోచన వచ్చింది. ఎందుకని మనం ఈ చిన్నపిల్లని నది దగ్గరలో ఉన్న ఒక లిల్లీ పూల్లో పెట్టకూడదు? ఎక్కడైతే నలువైపులా నీళ్లుంటాయో అక్కడి నుంచి పారిపోవడం అసంభవం అవుతుంది. తండ్రి కప్ప తుంబలీనాని ఒక లిల్లీ తొట్టిపై ఉంచాడు. ఉదయాన సూర్యుని కిరణాలతో తుంబలీనాకు మెలకువ వచ్చింది. ఎప్పుడైతే ఆమె గమనించిందో తన ఇంట్లో లేదని, ఇంకా తనకి 4 వైపులా నీళ్లున్నాయని ఆమె ఎంతో భయపడి అడవసాగింది. 2 కప్పలు తుంబలీనా వద్దకు వచ్చాయి. వీడు నీ కొత్త మిత్రుడు. నేను నీ కోసం ఒక కొత్త ఇల్లుని కట్టిస్తున్నాను. అది నది లోపల చాలా లోతులో ఉంటుంది. 2 కప్పలు తంబలీనా ఉయ్యాలను అక్కడికి తెచ్చి దానిలో ఆమెను ఉంచి నీటి మధ్యలో వదిలి వెళ్లిపోయాయి. అదే సమయంలో అక్కడికి ఎర్రని చేపలు ఈదుకుంటూ వచ్చాయి. ఇంకా అవి ఈ అసహ్యమైన కప్ప మాటలు విన్నాయి. ఆ చేపలకు ఇది ఏమాత్రం నచ్చలేదు. ఒక అసహ్యమైన మురికి కప్ప ఇంత అందమైన తంబలీనాని బాధపెట్టడం. నువ్వు బాధపడకు చిన్నారి పాప. చేపలన్నీ ఆ లిల్లీ పూల ఆకుల కాడల్ని తినడం మొదలుపెట్టాయి. ఎందులో ఆ చిన్నపిల్ల ఉందో అది. ఇక అవన్నీ ఆ కాండాన్ని విరక్కొట్టాయి. కేవలం ఒక ఆకుతో తుంబలీనా అక్కడి నుండి నీటిపై ఈదుతూ బయటికి సులభంగా వచ్చేసింది. ఆకుపై నడుచుకుంటూ వచ్చింది. పైన పక్షులు ఆశ్చర్యంతో చూశాయి. ఎంత అందంగా ముద్దుగా ఉందో! ఎప్పుడైతే తన మార్గం నుండి వెడుతోందో ఆమెకి ఎదురుగా ఒక పెద్ద బగ్ వచ్చింది. ఆ బగ్ తంబలీనాని వెంటనే ఎత్తుకుని చెట్టుపైకి తీసుకెళ్లిపోయింది. తనని తాను చెట్టుపై ఉండటం చూసి తంబలీనా చాలా కంగారు పడింది. నువ్వు ఏం బగ్వి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? నేనొక మేబగ్ని. ఇంకా నేను నీ వంటి బగ్ని ఎప్పుడూ చూడలేదు. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కొంతసేపటి తర్వాత మొత్తం మే బగ్స్ ఆ చెట్టుపై కూర్చున్నాయి. తంబలీనాని చూడ్డానికి వచ్చాయి.
మొత్తం మే బగ్స్ ఆ చిన్నపిల్ల అందానికి ఈర్ష్య చెందుతున్నాయి. నువ్వు ఒక అద్భుతమైన పిల్లవి. నీకైతే అసలు రెక్కలు కూడా లేవే. ఎంత అసహ్యంగా ఉన్నావో, నీ ముఖాన్ని ఎవరు చూడలేరు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపో, ఎందుకంటే మేం నీ వంటి అనాకారిని మా దగ్గర ఉంచుకోలేము. తంబలీనా ఎండలు మండే వేసవికాలంలో ఒంటరిగా కూర్చుంది. తన ఆకలి దాహాన్ని తీర్చుకోవడానికి ఆ పూలపై ఉన్న నీటిని తాగి రోజును గడుపుతోంది. చాలా రోజుల తర్వాత శీతాకాలం వచ్చింది. అప్పుడు తనకి చాలా చలిగా అనిపించింది, ఎందుకంటే తను వేసవి బట్టలు వేసుకుంది. దూరంగా ఒక పొలం కనిపించింది. అది పూర్తిగా గడ్డితో నిండి ఉంది. చాలా దూరం నడిచాక తంబలీనా ఆ పొలాన్ని చేరుకుంది. గడ్డి కింద దానికి ఎలకల ఇల్లు కనిపించింది. ఆహారం దొరుకుతుందన్న ఆశతో తంబలీనా తలుపు తట్టింది. కొద్దిగా జావుంటే ఇమ్మంది. మంచి మనసున్న ఎలకలు దాని లోపలికి రానిచ్చాయి. తంబలీనా వెంటనే లోపలికి వచ్చి ఎలకలు పెట్టింది తినేసింది. ఆ ఎలుకకు తంబలీనా బాగా నచ్చేసింది. నువ్వు నాకు ప్రతిరోజు ఒక కథ చెబితే నేను శీతాకాలం పూర్తయ్యేలోగా ఇక్కడ ఉండనిస్తాను. సంతృప్తితో తంబలీనా మాటను అంగీకరించింది. నీటి పక్కించి వారు వస్తున్నారు. వాళ్ళు నాకంటే మంచి స్థితిలో ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఉంటే నువ్వు విశ్రాంతిగా జీవించగలవు. ఒక విషయం గుర్తుంచుకో, అతనికి చూపు సరిగ్గా కనిపించదు. అతనికి కూడా నువ్వు పరికథలు చెప్పాలి. కొంత సమయం తర్వాత తన వెనకాల ముక్మల్ ఫర్ని పెట్టుకుని మెరుస్తూ అక్కడికి వచ్చాడు. తంబలీనాకి ఆ మచ్చ అంటే అస్సలిష్టం లేదు, కానీ ఆమె కోపం తెప్పించవద్దని పాట పాడడానికి ఒప్పుకుంది. Fly, fly, ladybug, wedding will be tomorrow. Mommy will buy you new shoes and clothes tomorrow. చూపు సరిగా లేకపోయినా ఎలుకలకు అర్థమైంది తంబలీనా ఎంతో మంచిదని. తమ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. నేను ఈ దారి మొత్తం గోతులు తవ్వుతూ ఇక్కడ వరకు చేరుకున్నాను. అదే నువ్వు కావాలనుకుంటే ఇదే దారిలో వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా నేను నా ఇల్లును కూడా నీకు చూపిస్తాను. తంబలీనా అలా వెళ్లడానికి సందేహిస్తోంది. ఎలుకలు కూడా తోడుగా రావడానికి సిద్ధం కావడం చూసి తంబలీనా కూడా సిద్ధమైంది. వాళ్లంతా అక్కడి నుండి వెళ్లసాగారు. అలా వెడుతుండగా వాళ్ళకొక పక్షి నేలపై పడి ఉండడం కనిపించింది. దాని తల రెక్కల మధ్య ఇరుక్కుపోయింది. దాని రెక్కలు తెగిపోయాయి. ఈ చిలుక నేను వచ్చినప్పుడు ఇక్కడ అసలు లేనే లేదు. బహుశా ఇది ఆ కన్నం నుంచి కింద పడి ఉంటుంది. తంబలీనా అడవిలో పక్షులకు తన గురించి మాట్లాడుతుండడం స్వయంగా వింది. వాటిలో ఒక పక్షికి ఇలాంటి స్థితిలో ఉండడం చూసి బాధగా అనిపించింది. ఎలక ఇంకా చుంచు దృష్టి నుండి తప్పించుకుని ఆ పక్షి వద్దకు వెళ్ళింది. ఇంకా తాకింది. ఇది ఆ పక్షుల్లో ఒకటి. వేసవి కాలంలో కూడా శబ్దాలు చేస్తుంది. అలా అయితే నేను ఈ పక్షికి రుణపడిపోతాను. పెద్ద తంబలీనా, మేము మీకోసం వేచి ఉన్నాం. ఆమె ఆ రాత్రంతా నిద్రపోలేకపోయింది. గడ్డి దుప్పటిని తయారు చేసింది. కారిడార్లోకి వెళ్లి పక్షిపై కప్పింది. అది ఒక మింట్ ఆకుని తడిచేసి ఆ పక్షి తలపై పెట్టింది. ఎంతో వేగంగా అందమైన పక్షికి నయమైపోతుంది. ఆ మర్నాడు తంబలీనా ఆ పక్షిని చూడ్డానికి వెళ్ళింది. దాని కళ్ళు తెరిచి ఉన్నాయి. నీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియదు. నువ్వు నా పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నావు. ఇప్పుడు నేను త్వరగా కోలుకుంటాను. కోలుకోగానే నేను నా మిత్రుల వద్దకు మరో గ్రామదేశాలకు వెళ్ళిపోతాను. బయట ఎంతో చలిగా ఉంది. ఇక్కడ విశ్రాంతి తీసుకో, నయమైపోతుంది. తంబలీనా ఆమెని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చిన తర్వాత దానికోసం ఒక పువ్వు రెక్కల్లో తాగడానికి నీళ్లు తెచ్చింది. ఆ పక్షి చేత తాగించింది. మళ్ళీ ఆమె ఆ పక్షి కథని వింది. అది ఎలా పొదల వెనకాల ఇరుక్కుని రెక్కలు తెగిపోయాయో చెప్పింది. గాయపడడం వల్ల మిత్రులతో వేగంగా సమానంగా పరిగెత్తలేక పడిపోయింది. శీతాకాలం వెళ్లిపోయింది. సూర్యుడు నీరు వెలుగుతో 4 వైపులా వేడి పెరిగింది. పక్షికి తెలిసింది ఇప్పుడు తంబలీనా నుండి సెలవు తీసుకునే సమయం వచ్చిందని. నువ్వు నాతో పాటు అడవుల్లోకి రాగలవా? నేను నీతో పాటు వస్తాను, కానీ నా మిత్రుడు ఎలకకు బాధగా ఉంటుంది. నేను అతన్ని వదిలి రాలేను.
అలా అయితే గుడ్ బై తంబలీనా, మనం ఎప్పుడైనా మరో రోజు కలుద్దాము. కన్నీళ్లతో నిండిన చూపుతో తంబలీనా ఆ పక్షిని ఎగురుతుండటం చూస్తూ ఉండిపోయింది. వేసవి కాలం కావడంతో తంబలీనాకు చింత మొదలైంది. వేసవి కాలం మొదలైంది. ఇప్పుడు ముఖమల్ ఫరుని ఎలక నువ్వు పెళ్లి చేసుకోవాలి. పద మనం మంచి బట్టలు కొని తెచ్చుకుందాం. చలికాలం వచ్చేసింది. నాతో పాటు భూమి కింద నివసించడానికి సిద్ధంగా ఉండు తంబలీనా. తంబలీనా ఆ భూమి కింద చలి ఇంకా చీకటిలోకి వెళ్లే ముందు చివరిసారిగా బయటికి సూర్యుని చూసి వెళ్ళింది. ఎప్పుడైతే అది లోపలికి వెళ్ళిందో దాని తలపైన ఒక పక్షి అరవడం వినిపించింది. అప్పుడు పైకి చూసింది. దానికి అందమైన పక్షి కనిపించింది. తంబలీనాకి ఆ పక్షి చెప్పింది ఎలుకతో తనకు బలవంతంగా పెళ్ళవుతోందని, ఇక భూమి కిందే ఉండాలని, అక్కడ సూర్యుడు వెలుగు కూడా పడదని. శీతాకాలం రాబోతోంది, మేమంతా వేడి దేశాలకు వెళ్ళిపోతాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చే, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈసారి తంబలీనా పక్షికి చెప్పిన దానికి అంగీకరించింది. తంబలీనా ఆ పక్షితో కలిసి ఎగిరిపోయింది. అడవులు, నదులు, మంచుతో నిండిన కొండలపై నుండి కొంతసేపటి తర్వాత వారిద్దరూ ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఇక ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. సూర్యుని తీవ్రమైన కిరణాలతో ఆ పూర్తి ప్రదేశం ఆకాశం మెరుస్తోంది. ఇది నా ఇల్లు. ఏదైనా అందమైన పువ్వుని ఎంచుకో. ఇది చాలా బాగుంది. పక్షి తంబలీనాని ఆ పువ్వుపై ఉంచింది. తంబలీనా ఆ అందమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా ఉంది. ఆ అందమైన పువ్వుపై కూర్చుని దాని క్షుణ్ణంగా పరిశీలించింది. ఎందుకంటే దాని అందానికి ముగ్ధురాలయ్యింది. ఆ పువ్వు లోపల ఒక అందమైన పిల్లాడు కూర్చుని ఉన్నాడు. గ్లాస్లా మెరిసిపోతున్నాడు. ఆ పువ్వుకు అతనే రాకుమారుడు. ప్రతి పువ్వుకు ఒక రాకుమారుడున్నాడు. అది ఒక వేలిలా పొడవుగా ఉంది. దానికి మెరిసే రెక్కలున్నాయి. తలపై అందమైన కిరీటం ఉంది. ఆ రాకుమారుడు మొదటిసారి అంత అందమైన అమ్మాయిని చూశాడు. అది తన సైజులో ఉన్నంత. నీ పేరేంటి రాజకుమారి? నా పేరు తంబలీనా. ఆ రాకుమారుడు తన అందమైన కిరీటాన్ని తీసి తంబలీనా తలపై పెట్టాడు. అదే నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ పువ్వులన్నిటికీ రాణిగా అవుతావు. ఇంకా మనిద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఇన్ని కష్టాల్ని చూశాక అంత అందమైన చోటులో ఉండడం వల్ల తంబలీనా సంతోషంగా ఆ రాకుమారుడి మాటల్ని అంగీకరించింది. ఆ రాకుమారుడు తంబలీనా చేయి పట్టుకున్నాడు. అదే సమయాన తంబలీనా భుజంపై 2 రెక్కలు వచ్చి వాలాయి. తంబలీనా ఇప్పుడు ఒక పరీగా మారిపోయింది. వాళ్ళిద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని ప్రారంభించారు.